నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా టెనెంట్ ఫ్లాట్లలో కానీ ఇంట్లో కానీ టెనెన్సీ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా తన టెనెన్సీని వెకేట్ చేయకుండా కంటిన్యూ చేస్తే వాళ్ళని ఏమనాలి? ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అని అనాలా? ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన బెంచ్ తాజాగా ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైనా సరే ఇట్లా టెనెంట్ పీరియడ్ అయిపోయినా కూడా కంటిన్యూ చేస్తే ఆ కంటిన్యూ పీరియడ్ని ఇల్లీగల్ అంటారు, అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అంటారు. కంపల్సరీగా నష్టపరిహారం ల్యాండ్ లార్డ్కి కట్టి ఇవ్వవలసిందే అని తాజాగా తీర్పు ఇవ్వడం జరిగింది. విజయ్ కుమార్ మనీషి కుమార్ వర్సెస్ అశ్విని బహుమలాల్ దేశాయ్. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి? ఎవరిదైనా సరే టెనెన్సీ పీరియడ్ అయిపోయినాక ఖాళీ చేయకపోతే ఆ టెనెన్సీ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఇల్లీగల్ అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ అంటారు. అప్పుడు నష్టపరిహారం చెల్లించాలి. నేను కేవలము ఉంటున్నా కాబట్టి నేను నా అద్దె చెల్లిస్తాను అని టెనెంట్ అనడానికి వీల్లేదు. ఆ టెనెంట్ ఆ ఇంట్లో అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా ఉంటున్నాడు కాబట్టి ల్యాండ్ లార్డ్కి కంపల్సరీగా నష్టపరిహారం పే చేయవలసిందే. నేను అద్దె ఒక్కటే కడతాను అని అనడానికి వీలు లేదు అని తీర్పు చెప్తోంది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటంటే, ఏదైనా టెనెన్సీ పీరియడ్ అయిపోయినాక టెనెంట్ వెకేట్ చేయకపోతే సదరు టెనెంట్ ఆ ఇంట్లో ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసినట్టే, అందుకు గాను నష్టపరిహారం చెల్లించాలి. నేను కేవలము అద్దె కడతాను అంటే సరిపోదు అని తీర్పు ద్వారా మరోసారి మనకు తెలుస్తోంది.